సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మెయిన్స్ వాల్యుయేషన్ జరిగిన తీరు పట్ల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మనతో మాట్లాడేందుకు జీ తెలుగు స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ప్రసన్న హరికృష్ణ గారు మన ఎమ్మెల్సీగా పోటీ చేశారు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఆ తర్వాత తెలంగాణ విఠల్, తెలంగాణ ఉద్యమకారుడు, అందరికీ తెలిసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రసన్న హరికృష్ణ గారితో మొదలు పెడదాం. ప్రసన్న హరికృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా ఏ పార్టీ మద్దతు లేకుండా, అంటే బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు, బట్ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు లేకుండా వాళ్ళందరినీ గడగడలాడిచ్చారు. దాదాపు 63,000 ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తెచ్చుకున్నారు. సో అదే విజయం అంటాను నేను, నైతిక విజయం మీదే అని చెప్తాను. సో ఎస్, గ్రూప్ 1 గురించి మీరు లాస్ట్ 2 daysగా ప్రెస్ కాన్ఫరెన్సెస్ చూస్తున్నారు. సో ఏంటి అభ్యంతరం? అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ మనకైతే తెలుసు 2011లో జరిగింది. 13 సంవత్సరాలుగా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్. నిజానికి సివిల్స్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం యూపీఎస్సీ పెడుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన ఆబ్జెక్షన్ ఏంటి? ఇప్పుడు మీరు రేజ్ చేస్తున్న ఆబ్జెక్షన్ ప్రధానంగా అంటే 2011 అంటే లాస్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి, ఈ నోటిఫికేషన్ కాకుండా 2011లో నోటిఫికేషన్ వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2022లో అంటే 11 years తర్వాత కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు, ఈవెన్ 10 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 కొట్టాలి, యూనిఫామ్ పోస్ట్ కావచ్చు, ఆడియో పోస్ట్ కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్టులకు సంబంధించి మేము సాధించాలి గ్రూప్ 1, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఉద్యోగం రాష్ట్ర స్థాయిలో కాబట్టి. సో అది సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు. మరి ఈ కాంటెక్స్ లోపల 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ 2 సార్లు రద్దయినటువంటి విషయం అందరికీ తెలిసింది. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 55, వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో సామాజిక న్యాయాన్ని చేసినటువంటి జీవో. మరి ఆ సందర్భం లోపల పేపర్ లీకేజీ కావడం, గవర్నమెంట్ మారిపోవడం, ఆ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం జీవో నంబర్ 55ను పక్కన పెట్టి జీవో నంబర్ 29 తీసుకొచ్చింది. అంటే సామాజిక న్యాయాన్ని చేసేటువంటి జీవోను పక్కన పెట్టి ఒక జీవో నంబర్ 29 అంటే ఓపెన్ పూల్ నుంచి కంప్లీట్ గా 1:50 సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పికప్ చేసేటువంటి విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో పైన ఇప్పటి వరకు మీరు ఇంతకు ముందు చెప్పారు 30-40 కేసులు దాఖలైనాయి కోర్టుల లోపల జస్ట్ బికాస్ ఆఫ్ జీవో నంబర్ 29. మరి ఈ కాంటెక్స్ట్ లోపల దాన్ని కూడా అంటే కోర్టులు కూడా పక్కన పెట్టినటువంటి ధరిమిల మెయిన్స్ ఎగ్జామ్ అయింది 2024 అక్టోబర్ 21 నుంచి 27 తారీఖు వరకు. మరి ఎగ్జామ్ అయిన తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం మార్చి 10వ తారీఖున మనకు ఈ గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ని టీజీపీఎస్సీ వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి అనౌన్స్ చేయడం బాగానే ఉంది. ఎందుకు ఇక్కడ అభ్యర్థుల వైపు నుంచి తీవ్రమైనటువంటి నిరసన, తీవ్రమైనటువంటి ఆందోళన ఎందుకు జరుగుతున్నది అంటే దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాజెస్ ఆర్ రీజన్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే జనరల్ గా టీజీపీఎస్సీ ప్రకటించేటువంటి ప్రతి ఎగ్జామినేషన్ కు సంబంధించిన రిజల్ట్ జిఆర్ఎల్ ప్రకటిస్తూ ఉంటాం. అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టును మొన్న ప్రకటించినటువంటి గ్రూప్ 2 లోపల మీరందరూ చూసుంటారు. నిన్నగాక మొన్న ప్రకటించినటువంటి గ్రూప్ 3 లోపల జిఆర్ఎల్ ఉంది. ఈ రోజు ప్రకటించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లోపల జిఆర్ఎల్ ఇచ్చారు. అంటే పబ్లిక్ డొమైన్ లోపల ఏ క్యాండిడేట్ కు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి పబ్లిక్ డొమైన్ లోపల అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పెట్టినప్పుడు అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ కు సంబంధించి ఒక క్యాండిడేట్ యొక్క జిఆర్ఎల్ ఎందుకు పెట్టలేదు? సో జిఆర్ఎల్ పెట్టలేదు అంటే ఏదో మతలబు ఉన్నది అనేది క్యాండిడేట్స్ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అసహనం, ఆందోళన, వాళ్ళకు సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నాయి. మరి జిఆర్ఎల్ అనేది ఒక అంశం అయితే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే మూల్యాంకన ప్రక్రియ సరిగా జరగలేదు. ఇక్కడ ఒకటి జిఆర్ఎల్ సంబంధించి పెడితే ఓకేనా మీకు? మొత్తం దాని మీద ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి? నో. ఇక్కడ జిఆర్ఎల్ అనేది అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీకి ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఎందుకు పెట్టి ఉండకపోవచ్చు మీ ఉద్దేశంలో? వాళ్ళ టీజీపీఎస్సీ వెర్షన్ ఏంటి? ఇప్పుడు అదే సందేహం. ఇప్పుడు అభ్యర్థుల వైపు నుంచి కానీ మాలాంటి వ్యక్తుల వైపు నుంచి ప్రధానమైనటువంటి సందేహం ఏంటి అంటే గ్రూప్ 2కు గ్రూప్ 3కి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు జిఆర్ఎల్ పెట్టినప్పుడు గ్రూప్ 1కి ఎందుకు పెట్టలేదు?
ఎందుకు అంత ట్రాన్స్పరెన్సీ మీరు మిగతా ఎగ్జామ్స్ లోపల కంటిన్యూ చేసినప్పుడు, సస్టైన్ చేసినప్పుడు మీరు గ్రూప్ 1 విషయం లోపల ఎందుకు జిఆర్ఎల్ పెట్టలేదు అనేది ఒకటి. అది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఫేర్ గా జరగలేదు అని చెప్పేసి. మరి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఫేర్ గా జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ గతం లోపల అంటే స్టార్ట్ అయినప్పుడు November 1, 2024 లోపల ఈ మూల్యాంకన ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం 2025 January 31 వరకు అది కంటిన్యూ అయింది. అంటే 3 నెలలుగా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ప్రారంభమైనప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ ఒకరు మహేందర్ రెడ్డి గారు, ఒక స్పెల్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే చైర్మన్ మారినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. మొదటగా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీరు యూపీఎస్సీ స్టాండర్డ్స్ లోపల మీరు పేపర్స్ దిద్దండి అని చెప్పేసి ఇవాల్యుయేటర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూసాం. మరి అలాంటి స్టాండర్డ్స్ లోపల స్టాండర్డ్ అంటే కొంచెం స్ట్రిక్ట్ వాల్యుయేషన్ లో 3 నుంచి 7 మార్కులు మాత్రమే మీరు ప్రతి క్వశ్చన్ కి వేయండి అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు తెలుసు. అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ కాబట్టి అంతే అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అట్లా ఇవ్వడం వల్ల ఫస్ట్ స్పెల్ లోపల చాలా మందికి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన తర్వాత చైర్మన్ మారారు. మారిన తర్వాత ఒకవేళ అంటే మనం ఏదైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీస్ కి 30%, బీసీస్ కి 35% అండ్ ఓసీకి 40% మార్క్స్ కనుక దాటకపోతే ఉన్నటువంటి పోస్టులు బ్యాక్లాగ్ లో పడే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత లిబరల్ గా మీరు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేయండి అని చెప్పేసి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అందినట్టుగా తెలుస్తున్నారు. ఇది ఒకవైపు అయితే అంటే ఇక్కడ ఒక పేపర్ ను 2 సార్లు ఇవాల్యుయేషన్ చేసి యావరేజ్ మార్క్స్ ఇస్తారు. అయితే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు జనరల్ గా ప్రతి ఇవాల్యుయేటర్ కి బ్లూ ప్రింట్ ఇస్తారు. మరి బ్లూ ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ బ్లూ ప్రింట్ లోపల ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ కు సంబంధించినటువంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏంటి, అసలు శాస్త్రీయత ఏంటి, అంటే ఎక్కడి నుంచి ఏ సోర్సెస్ నుంచి మీరు ఆ పాయింట్స్ తీసుకొని బ్లూ ప్రింట్ తయారు చేసి ఇవాల్యుయేటర్స్ కి ఇచ్చారు. ఎందుకంటే ఒక డెఫినేషన్ నేను చాలా సందర్భాల లోపల చెప్పాను. ఇప్పుడు జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఒకటి కాన్సెప్ట్ ఉంది. దానికి వందల రకాలుగా డెఫినేషన్స్ ఇచ్చారు. అన్ని కూడా అప్రూవ్డ్ డెఫినేషన్స్. మరి అన్ని అప్రూవ్డ్ డెఫినేషన్స్ ఉన్నప్పుడు బ్లూ ప్రింట్ లోపల ఒకే అప్రూవ్డ్ డెఫినేషన్ ఉన్నది. రకరకాల వ్యక్తులు 20,000 మంది పరీక్ష రాసినప్పుడు 20,000 మంది రకరకాల డెఫినేషన్స్ రాస్తారు. మరి బ్లూ ప్రింట్ లోపల ఉన్నటువంటి మాత్రమే ఏదైనా ఎకానమీ లోపల మనకు జనరల్ ఎస్ఏలో కూడా ఎకానమీకి సంబంధించినప్పుడు ఒక ఎస్ఏ టాపిక్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. మీరు ఈ 6 పేపర్లకు సంబంధించి చాలా రకాలుగా డెఫినేషన్, చాలా రకాల బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు బ్లూ ప్రింట్ ను ఆధారంగా, ఎందుకంటే ఇది లిమిటెడ్ బౌండరీతో కూడుకున్నటువంటి పరీక్ష కాదు. బ్లూ ప్రింట్ దేనికి పనిచేస్తుంది అన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవాల్యుయేషన్ కి, డిగ్రీ ఎగ్జామ్స్ ఇవాల్యుయేషన్ కి పనిచేస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, పేపర్ ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఇస్తారు. మరి ఇది బౌండరీ లేనటువంటి పరీక్ష కదా. మరి రకరకాల కాన్సెప్ట్స్, రకరకాల డెఫినేషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, ఆ బ్లూ ప్రింట్ ను ప్రాతిపదిక చేసుకుని ఏ విధంగా ఇవాల్యుయేటర్స్ పేపర్ ని ఇవాల్యుయేట్ చేస్తాం. సో ఈ కాంటెక్స్ట్ లోపల చాలా మందికి మార్క్స్ ఎంతైతే రావాలో అంత రాకపోవడం. అండ్ బ్లూ ప్రింట్ కూడా ఇంగ్లీష్ మీడియం లోపల తయారు చేశారు. మరి ఇంగ్లీష్ మీడియం లోపల తయారు చేసినటువంటి బ్లూ ప్రింట్ ను తెలుగీకరించారు, అంటే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది గూగుల్ ట్రాన్స్లేషన్. ప్యూర్ గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తే అసలు మనం తెలుగు మీడియంలో చదువుకున్నాం కదా, మనకే అర్థం కాదు ఆ ట్రాన్స్లేషన్. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల పేపర్ ఇవాల్యుయేటర్స్ ఇంగ్లీష్ మీడియంలో చదవలేక, తెలుగులో అర్థం కాలేక ఏ విధంగా ఇవాల్యుయేషన్ చేశారు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇవాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ యూనివర్సిటీ లోపల పనిచేశారు, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అర్హత లేకుండా అయితే చేయించారు కదా, ఎక్స్పర్ట్ తోనే చేస్తారు. నా పాయింట్ ఏంటంటే అర్హత అంటే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ప్రొఫెసర్ గాను ఉండడం కాదు అర్హత. ఇక్కడ ఇప్పుడు దిద్దుతున్నటువంటి పేపర్ కు వాళ్ళ యొక్క అర్హత ఎంత రిలవెంట్ గా ఉన్నది. మాకున్నటువంటి సమాచారం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పేపర్ ను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పేపర్ ని ఇవాల్యుయేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అభ్యర్థుల దగ్గర, మా దగ్గర ఉన్నది. మరి ఎంత రిలవెంట్ గా ఆ కంటెంట్ కు వాళ్ళకి ఉంటుంది సంబంధం.
వాళ్ళ తెలివితేటలను వాళ్ళ సబ్జెక్ట్ కంటెంట్ మ్యాటర్ ను నేను తప్పుపట్టట్లేదు. సో రిలవెన్స్ ఈజ్ అ మ్యాటర్ అని చెప్పి అక్కడ చూసుకోలేదు. వీళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటనేది చూడకుండా తెలంగాణ ఉద్యోగ పరీక్షని ఆంధ్ర ప్రాంత వాళ్ళతో అదే చాలా మంది అభ్యర్థుల వైపు నుంచి వస్తున్నటువంటి సందేహం. ఇంకొకటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఎన్వైరన్మెంట్ అనే పేపర్ ఉంటుంది మనకు, పేపర్ 4 కింద ఉంటుంది. మరి అది 150 మార్కుల పేపర్. పర్యావరణం వేరు, ఎకానమీ వేరు. మరి ఈ పర్యావరణం వేరు, ఎకానమీ వేరు అనేటువంటి ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఎకానమీ వాళ్ళే దిద్దినట్టుగా సమాచారం ఉన్నది. అంటే ఎకానమీ కంప్లీట్ వేరు, పర్యావరణ అంశం కంప్లీట్ వేరు. అంటే ఏ మాత్రం వీళ్ళకు సంబంధం ఉండదు, రిలేషన్ ఉండదు. మరి ఇలాంటి రిలేషన్ లేకుండా ఉండేటువంటి కంటెంట్స్ కి సంబంధించి ఒకే వ్యక్తి ఏ విధంగా దిద్దుతుంటాడు పేపర్లు, ఆ విధంగా దిద్దితే నిజంగానే న్యాయం జరుగుతుందా? చాలా మంది అంటే ఒక మార్కే జీవిత గమ్యాన్ని కంప్లీట్ గా గమనాన్ని మార్చేటువంటి శక్తి ఉన్నప్పుడు పోటీ పరీక్షలకు సంబంధించి మరి ఇంత అలసత్వం ఏంటి? ఇంత ఈ స్థాయి లోపల పేపర్ ఇవాల్యుయేషన్ జరిగితే రేపు భవిష్యత్తు లోపల మీ గ్రూప్ 1 రాయాలి, కొట్టాలి. ఒకటి ప్రసన్న కృష్ణ గారు, ఇప్పుడు అక్కడ ఉన్నాయి 563 పోస్టులు. ఎస్. మెయిన్స్ రాసిన వాళ్ళు 21,000 మంది. ఎస్. సో ఇప్పుడు రాని వాళ్ళు కూడా అంతా కూడా మేము బాగానే రాసాం, వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదు అనేందుకు అవకాశం ఉంటుంది కదా. వాల్యుయేషన్ అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ అనుకోండి, ఇబ్బంది ఉండదు. అవును. బట్ వాల్యుయేషన్లో ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను అతనికి కంపారిజన్ చేసుకుంటే నేను ఇతని కంటే బాగా రాశాను, లేకపోతే ఆ పేపర్లు బయట పెట్టినా సరే ఈయనకంటే నేను బాగా రాశానని ఆ అభ్యర్థి అనుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా దీనిలో ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక ఫైనల్ గా ఎవరిదో ఒకళ్ళు యాక్సెప్ట్ కావాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఓకే, ఒకటి తెలంగాణ ఉద్యోగ పేపర్ కనుక ఆంధ్ర ప్రాంత ప్రొఫెసర్లతో దిద్దిస్తే తప్పు. అయితే అదొక్కటే కాదు. నేనేమంటున్నానంటే రిలవెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ను ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, లైఫ్ సైన్సెస్ వాళ్ళతో దిద్దించారు ఒక ఫస్ట్ పార్ట్ ను. అంటే ఆ పార్ట్ లోపల చాలా డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి. ఉన్నటువంటి 5 చాప్టర్స్ 5 డిఫరెంట్స్ గా ఉంటాయి. అసలు అలాంటి కాంపోనెంట్స్ ని ఏ విధంగా డివైడ్ చేసి ఎవరి చేత దిద్దించారు? ఎందుకంటే నేనేమంటున్నానంటే ఒక పార్ట్ లో 50 మార్కులు పక్కన పెట్టండి, ఒక మార్కే కదా జీవిత గమ్యాన్ని మార్చేది. మరి ఒక మార్కుకే అంత శక్తి ఉన్నప్పుడు ఇన్ని పేపర్లు, ఇన్ని మార్కులు మీరు ఏ విధంగా దిద్దిస్తారు? అండ్ ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థుల నుంచి చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ ఏం కనబడుతున్నది అంటే టాప్ 100. మొన్న ఒక 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీ వాళ్ళు సోషల్ మీడియా లోపల చాలా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. ఆ ప్రెస్ నోట్ లోపల ఏం మెన్షన్ చేశారంటే మేము ప్రతి పేపర్ లోపల హైయెస్ట్ మార్క్స్ ఇంత వచ్చాయి అని చెప్పేసి చెప్పారు. ప్రతి టాప్ 100 లోపల బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, ఓసీలు ఎంత అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ఏమడుగుతున్నారు అంటే మీరు ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఏదో ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు అదే ప్రెస్ నోట్ లోపల టాప్ 100 క్యాండిడేట్స్ లోపల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? మొత్తం కంప్లీట్ గా 20,100 లోపల 12,000 ప్లస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, 7,800 తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఉర్దూ మీడియం వాళ్ళు 9 మంది ఉన్నారు. మరి ఈ కాంటెక్స్ట్ లోపల సెలక్షన్ ఎంతమంది అయి ఉండొచ్చు? తెలుగు మీడియమా? తెలుగు మీడియం 100 మెంబర్స్ లోపల. అదే నేనేమంటున్నా అంటే జిఆర్ఎల్ పెడితే మనకు తెలిసేది. ఇప్పుడు క్యాండిడేట్ కు మాత్రమే లాగిన్ ఇచ్చారు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తే నేను మాత్రమే లాగిన్ లోపలికి ఎంటర్ అయ్యి నా మార్కులు మాత్రమే నేను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు చేయరు కదా. 20,000 మెంబర్స్ కు ఎవరికి యాక్సెస్ ఉంటుందండి? ప్రకటించుకోలేదా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని డిస్కషన్ ప్రకటించుకోలేదు. టాపర్స్ ఎవరైతే అంటే 450 ప్లస్ 500 ప్లస్ ఉన్న వాళ్ళు నాకు ఇన్ని మార్కులు వచ్చాయి అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి ప్రకటించి ఉండవచ్చు. కానీ 20,000 మెంబర్స్ 563 వేకెన్సీస్ కు సంబంధించి అందరు చెప్పారు కదా. కానీ ఇప్పుడు జిఆర్ఎల్ ఎప్పటికైనా ప్రకటించాలి కదా. ప్రకటించాల్సిందే. ఎందుకు ముందే ప్రకటించొద్దు? ప్రకటిస్తే తెలిసిపోతుంది కదా. ఓకే. అండ్ టాప్ 100 మెంబర్స్ లోపల ఎవరైతే ఎంతమంది అయితే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు అని చెప్తే తెలుగు మీడియం వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో కూడా అర్థమవుతుంది కదా సమాజానికి. ఇప్పుడు మనం తెలుగు లోపల తెలుగు భాష అధికార భాషగా ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్రం లోపల మనం పుట్టి పెరుగుతున్నాం. మరి తెలుగు అధికార భాషగా ఉన్నప్పుడు తెలుగును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా. అంటే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినా నేను అడగట్లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు ఎక్కువ వచ్చినా నేను అడగట్లేదు. బట్ న్యాయం అనేది అంటే టాప్ 100 పేపర్స్ ఇంగ్లీష్ మీడియం, టాప్ 100 పేపర్ తెలుగు మీడియం తీస్తే
ఎవరికి విశ్లేషణ ఎవరు చేశారు, ఎవరు ఎంత ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ యొక్క ఆన్సర్స్ లోపల అనేది తెలుస్తుంది కదా. దాని ప్రకారం మీరు ఇవాల్యుయేషన్ చేయాలి. కానీ ఇంగ్లీష్ మీడియం అంటేనే అదొక ఉన్నతమైనటువంటి భాష, అది విండో లాంగ్వేజ్, అది గ్లోబల్ లాంగ్వేజ్ అనేటువంటి కాంటెక్స్ట్ లోపల కనుక పేపర్ని ఇవాల్యుయేషన్ చేస్తే తప్పనిసరిగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. విఠల్ గారు, మీ అబ్జెక్షన్ ఏంటి? ముఖ్యంగా